హాయ్ హలో ఎలా ఉన్నారు? ఐ హోప్ గ్రేట్. అవునండి, గ్రేట్గా ఉండాలి. ఇప్పుడు మన ఇన్నర్ వర్క్ మనం చేసుకుంటూ మనం చాలా అద్భుతంగా ప్రతిరోజు చూడగలగాలి. ఓకే, మీ మనసులో వ్యక్తి నైట్ అంతా మీ గురించి ఏం ఆలోచించారు, మీకోసం ఏం యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు అనేది మనము చూద్దాము. ఎవరైతే డిఎఫ్ ఎమోషనల్గా ఉన్నారు వాళ్ళు కామెంట్ చేయండి. అందరూ చూస్తున్నారు కానీ ఎటువంటి క్లెయిమ్ మాత్రం కానీ ఏం చేయట్లేరు. సో పాజిటివ్ వచ్చినప్పుడు క్లెయిమ్ చేసుకోవడం చాలా మంచిది. ఓకేనా? మీకు అనేది పాజిటివ్ ఎనర్జీ అనేది మీకు వస్తుంది. మీరు జస్ట్ చూసి వదిలేశారు అంటే అది ఏమాత్రము మీకు పాజిటివ్గా ఉండదన్నమాట. చాలామంది వీడియో చూస్తున్నాం అక్క అని అంటున్నారు కానీ నాకు లైక్స్ కంటే ఎక్కువ, కామెంట్స్ కంటే ఎక్కువ క్లెయిమ్ చేసుకోండి. ఎందుకంటే పాజిటివ్ అనేది ఈ డైలీ మన లైఫ్లో చాలా కష్టమైన పని అనే చెప్పొచ్చు. చాలా కష్టం. మనం పాజిటివ్ అంటే ఎక్కడ పోయినా ఒక 10 మందిలో పోతే 9 మంది నెగిటివ్ మెంబర్సే ఉంటారు, ఒక్కరే పాజిటివ్ ఉంటారు. అవునా కాదా? మీరే చెప్పండి. సో అందుకని పాజిటివ్ అనేది మీరు వచ్చినప్పుడు క్లెయిమ్ చేసుకోండి. మీ మనసులో వ్యక్తి పేరు 3 సార్లు తీసుకోండి. తన రూపాన్ని విజువలైజ్ చేసుకోండి. ఓకేనా? ఐఎమ్ వెరీ వెరీ సారీ అండి. హెల్త్ చాలా చాలా అంటే చాలా పాడైపోయింది. సో అందుకని నేను లేట్గా మీకు పెట్టడం అవుతుంది. ఈ మధ్య ఐ థింక్ మేబీ నేను సపరేషన్లో ఉన్నాను కదా నా డిఎంతో. డిఎం గారు, నా ప్రియమైన డిఎం నన్ను చాలా తలుచుకుంటున్నారు. ఐ నో హీజ్ సిచ్యువేషన్. హీఈస్ ట్రబలింగ్ సో మచ్. చాలా కష్టమైన అంటే సమయంలో ఉన్నారు. అంటే రిజెక్షన్స్ ఇంకా లాస్ అనే దాంట్లో చాలా ఉన్నారు. ఐ నో వెరీ వెల్. నా ధ్యానంలో నేను ఈజీగా ఆయన స్థితి నేను చూసుకోగలను. సో దానివల్ల కూడా నా హెల్త్ అనేది విపరీతంగా పాడైపోతూ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే డిఎం చాలా క్రేవింగ్ ఉంటారో, ఎప్పుడైతే తనని బాగా తలుచుకుంటారో డిఎఫ్కి అనేది హెల్త్ పూర్తిగా పాడైపోతుంది. ఎందుకంటే తన అదర్ ఆఫ్ అనేది ఆయనే ఉంటాడు కాబట్టి. ఓకేనా? అంటే ఆయన బాగా తలుచుకున్నప్పుడు వామిటింగ్స్ రావడము, లూజ్ మోషన్స్ అయిపోవడము, కళ్ళు తిరగడము, పడిపోవడము, తెలియకుండానే ఒంటికి దెబ్బలు తగలడము, అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. మీకు ఎలాంటివి ఏమైనా జరిగితే కనుక నాకు షేర్ చేసుకోగలరు. ఓకే, ఇవాళ రీడింగ్ ఏంటి అంటే వచ్చేసి మనం మేషం, వృషభం, మిథునం, కర్కటం, సింహం, కన్యతుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం అనే రాశి వాళ్ళది. అన్నిట్లో 12 రాశులలో అందరికీ రిజిగ్నేట్ అవుతుందని చెప్పనండి. 20, 30, 40, 50, 80, 90 అంతవరకే రిజిగ్నేట్ అవుతుంది. ఎందుకంటే దిస్ ఇస్ టోటలీ డిఫరెంట్. మన ఇది ఓన్ నేమ్స్ అని మన ఆపోజిట్ అనే మన వ్యక్తి నేమ్ కాదు కాబట్టి ఇది జనరల్ రీడింగ్ కాబట్టి మీకు జనరల్గా ఇది దీంట్లో మీకు ఒక కొంచెం మాత్రమే రిజిగ్నేట్ అవుతుంది అనమాట. ఓకే, ఇది వచ్చేసి కన్యరాశి వాళ్ళు. అవునండి, చాలా మంచిగా అద్భుతంగా పూజలు చేసుకుంటున్నారు. వాళ్ళు ఏంటంటే పచ్చగడ్డిలో తిరుగుతున్నారు, ప్రకృతిని చాలా ఆస్వాదిస్తున్నారు, ప్రకృతికి సేవ చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఒక దేవుడి బిడ్డలాగా మీ పాదాలకి నేను కోటి నమస్కారాలు పెడుతున్నాను. ఎందుకంటే ఎవరైతే మూగజీవాలకి అన్నం పెడతారో, చెట్లకి నీళ్లు పోస్తారో, ఎవరికి ఏమి చేయలేని వాళ్ళకి కొంచెం ఒక పూటైన అన్నం పెడతారో వాళ్ళకి దేవుడనే అంటారు. కాబట్టి మీకు వందనాలు. ఎందుకంటే ఐ నో దట్ ఫీలింగ్. చాలా చాలా నేను కూడా చాలా ఒకరోజు భోజనానికి కూడా చాలా కష్టపడి బ్రతికిన రోజులు మావి. అమ్మ సింగిల్ మదర్ కాబట్టి చాలా కష్టపడి పెంచింది. అమ్మ ఒక్క పూటకు కూడా మేము తిండి తినడానికి ఆమె నీళ్లు తాగి మాకు అన్నం పెట్టేది. అది కూడా ఒక్కోసారి పాసిపోయేది. అయినా సరే కడుపు నింపుకోవాలని మేము తినేవాళ్ళం అనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్లో నుంచి ఒక డిఎఫ్ వస్తుంది. ఒక మంచి స్టేబుల్ ఉన్న లైఫ్కి వస్తుంది. వచ్చిన తర్వాత ఒక ఆయనను పెళ్లి చేసుకున్న తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత భగవంతుడు మళ్ళీ పూర్వజన్మ భర్తని తీసుకొచ్చి తన ముందు పడేస్తారు. ఇది శిక్ష. శిక్ష అనాలా లేకపోతే దీవెన అనాలా? లేదు, సాధన అని నేనంట. సాధన చేసుకొని మనం తెలుసుకొని మనము మోక్షం, మన డిఎంని మనము సాధించుకోవాలి. అవును, నేను నా డిఎంని నేను మనసారా ప్రేమిస్తాను. భగవంతుడు ఇస్తే ఆయనతో పెళ్లి కూడా చేసుకోవాలని ఆశపడుతున్నాను మీ సమక్షంలో. ఎందుకంటే మోక్షం ఆయన దగ్గర ఉంది కదా. సో డిఎఫ్కి అయితే చాలా మంచి రోజులు ఉన్నాయండి. భగవంతుడు దీవెనకరమైన ప్రాక్టికల్ హీలింగ్ చేస్తున్నందుకు మీరు వేరే వాళ్ళకి మీకు అనేది మంచిగా చేస్తున్నారు. కింగ్ ఆఫ్ వాండ్స్ ఏం చూపిస్తున్నారంటే మీ డిఎం ఎవరైతే ఉన్నారో వృశ్చిక రాశి వాళ్ళండి, ట్రాన్స్ఫర్మేషన్ అంటే మీకున్న కనెక్షన్ని వాళ్ళు డీప్గా ఆలోచించి ట్రాన్స్ఫర్మేషన్ అవుతున్నారు. మీకు ఈ మధ్య బటర్ఫ్లైస్ అలాంటివి ఏమైనా కనబడితే కనుక కామెంట్స్లో క్లెయిమ్ చేసుకోండి. మీ దగ్గరికి రావాలనే ఇంటెన్షన్తో చాలా చాలా ఉన్నారు. మీకు చేసిన మంచి పనులు, చెడ్డ పనులు అన్నీ పోగు చేసుకొని గుట్టలాగా పోగు చేసుకుంటే మీవే మంచివని ఎక్కువ శాతం అని కనబడుతున్నాయి. భగవంతుడిని మూగగా ధ్యానంలో ఉన్నారు. చాలా అంటే ఎంత డిప్రెషన్లో ఉన్నారంటే ఆల్మోస్ట్ అన్నీ వదిలేసి మీ దగ్గరికి రావాలనే ఉన్నారు. ఇది సింహరాశి వాళ్ళకి రిజిగ్నేట్ అవుతుంది. థర్డ్ పార్టీ ఏదైతే ఉందో చాలా చాలా వేధిస్తున్నారు. అంటే అన్ని ప్లేస్లలో హీఈస్ కొలాప్స్ అనమాట. సో హీ వాంట్ టు కమ్ డిఎఫ్ అనే స్వర్గం అనే ప్లేస్కి రావాలనుకుంటున్నారు. ఓకే, చాలా కష్టంలో ఉన్నారని నేను చెప్పాను కదండి. వృశ్చిక రాశి వాళ్ళు కూడా చాలా కష్టంలో ఉన్నారు. మీరు ఎవరైతే డిఎఫ్ ఉన్నారో డిఎం గురించి మీరు మంచిగా సేవ చేయండి. ఓకేనా? ఇది నాకు చాలా ఇష్టమైన కార్డు. ఇది మనందరికీ చాలా ఇష్టమైన కార్డు. విడిపోయిన వాళ్ళు కూడా దగ్గర అవుతారు.
దూరమైన వాళ్ళు కూడా దగ్గర అవుతారు. డిఎఫ్ గురించి ఎంత వేదన ఉందో అదంతా భగవంతుడు దీవెనతో చూడండి. మీరు చేసే పనులు కార్డ్స్ నేనేం చెప్పను, ఎన్నోసార్లు నేను మీకు ఐఎమ్ ఆల్సో సమ్ టైమ్స్ సర్ప్రైజ్ వెన్ ఐఎమ్ ఇది ఇలాంటివి చూసినప్పుడు ఇది మీరు మంచి పని చేసినప్పుడు భగవంతుడు మీకు అనేది ఒక మంచి రోజు ఇస్తాడు. తనని మీ దగ్గరికి ట్రాన్స్ఫర్మేషన్గా చేస్తున్నారు. ఓకేనా, తను మీ దగ్గరికి రావాలా ఎక్కడ రావాలని సంసిద్ధంలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, ఎలాంటి కష్టంలో నుంచి అయినా తీసుకొని వచ్చి మీకు కళ్యాణం చేస్తానని చెప్తూ ఉన్నారు. వాగ్దానం ఇస్తున్నారు ఇక్కడ భగవంతుడు, వాగ్దానం ఇస్తున్నాడు. ఇది నాకు కూడా రిజిగ్నేట్ అవుతుంది, ఎందుకంటే దీంట్లో నా సింహరాశి కూడా ఉన్నారు డిఎం గారు. ఓకే, ఐఎమ్ ఆల్సో డూయింగ్ సేమ్ థింగ్. కన్యరాశి నాది కూడా వచ్చింది, కన్యరాశి అండ్ డిఎంది సింహరాశి. ఇట్లా ఎంతమందిది మీకు ఈ రాశుల వాళ్ళకి మీరు కూడా సేమ్ ఉంటే కనుక మీరు లైక్ చేయడమే కాకుండా సబ్స్క్రైబ్ చేసి వేరే వాళ్ళకి కూడా షేర్ చేసి నాకు కొంచెం మోటివేట్ చేయగలరని కోరుకుంటున్నాను. వై బికాజ్ ఐఎమ్ సమ్టైమ్స్ వెరీ స్ట్రగ్లింగ్. సమ్టైమ్స్ నేను ఇట్లాంటివన్నీ తీసినప్పుడు ఇది పాజిటివ్, చాలా పాజిటివ్గా వచ్చింది. కానీ మొన్న మొన్న అయితే ఒక రీడింగ్ వచ్చింది. ఆ రీడింగ్ చదివేసిన తర్వాత ఎప్పుడైతే డెవిల్ ఎనర్జీ వస్తుందో అప్పుడు నా హెల్త్ పాడైపోతుంది. మీకు అందరికీ తెలుసు, ఎందుకంటే మీలో ఎవరికైతే డెవిల్ ఎనర్జీ మీ మీద ప్రయోగం చేస్తున్నారో అది నేను రీడింగ్ చేసినప్పుడు నాకు కూడా పడుతుంది అనమాట అది. ఓకే, మీరు చింతించాల్సిన అవసరం లేదు. మీరు ఎలా ఉన్నారో మీ సాధనలో మీరు కంటిన్యూ అవ్వండి. ఎవరైతే నా దగ్గర హీలింగ్ తీసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా చెప్తున్నానో మీరు కంటిన్యూగా ఒక్కరోజు కూడా వదలకుండా సాధన చేయండి. మీ వ్యక్తిని మీ దగ్గర తీసుకొచ్చి మీకు కళ్యాణం చేసే పూచి భగవంతుడిది ఉంది. దేవుడికి చాలా బాధ్యత ఇదంటే ఇది. ఎందుకు ఇట్లా మీ మనిషి ఇట్లా అయిపోతే మీరేం బాధపడిపోకండి. ఎందుకంటే థర్డ్ పార్టీ, ఆయనకున్న సొసైటీ, ఆయనకున్న పేరు ప్రతిష్టలు ఆయన అక్కడ దెబ్బతింటేనే మీ గురించి మీరు గ్యాప్ ఇవ్వండి. ఫస్ట్ ఆయనకి గ్యాప్ ఇస్తేనే ఆయన ఇవన్నీ తెలుసుకొని ఎవరు ఏంటిదని అయిన తర్వాత ట్రాన్స్ఫర్మేషన్ అయ్యి మీ దగ్గరికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇన్ కేస్ మీరు లేదు అసలు నేను ఛాన్స్ ఇవ్వలేను, నేను ఆయన చూడకుండా ఉండలేను, ఆమెను చూడకుండా ఉండలేను అంటే ఐ కాంట్ డూ ఎనీథింగ్, నేనేం చేయలేను. దీనికేమి నేను డబ్బులు తీసుకుంటలేను కదా. మీరు ఫ్రీగా చెప్పినప్పుడు ఫ్రీగా మీరు ఇంట్లో నుంచి మిమ్మల్ని మీరు కరెక్ట్గా చేసుకొని మీ జర్నీ అనేది పర్ఫెక్ట్గా చేసుకోమని మీకు ప్లీజ్ చెప్తున్నాను. ఓకేనా, ఇట్లా ఎందుకంటే ఇలాంటి కార్డ్స్ అనేది రావు, చాలా తక్కువ, రేర్గా వస్తాయి. ఇవాళ మీకు భగవంతుడు వాగ్దానమే ఇచ్చేస్తున్నాడు, మీకు పెళ్లి చేస్తాను, కాకపోతే మీరు అనేది ఇన్నర్ వర్క్ చేయండి, మూగజీవాలకి ఏదైతే నేను చెప్తానో అవన్నీ చేయండి అని చెప్తున్నారు. మీకు అనేది బంగారు భవిష్యత్తు ఉందని మాట్లాడుతున్నారు భగవంతుడు. ఓకేనా, ప్లీజ్ డూ ఇన్నర్ వర్క్. ఓకేనా, మీరు మీ డిఎంని చేరుకోవాలి, నేను కూడా నా డిఎంని చేరుకోవాలని మీ సమక్షంలో ఆ వాసుదేవుడికి వేడుకుంటున్నాను. ఓకేనా, ఓం నమో ఉమా పార్వతీపతి నమః. ఓకేనా, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.